నా పేరు అనన్య. నేను శిక్షణ ట్యుటోరియల్లో భగవద్గీత నేర్చుకుంటున్నాను. మా గురుగారి పేరు అనుశ్రీ మ్యామ్. తను బాగా చెప్తారు. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారు, మాకు అర్థమయ్యేలా చెప్తారు. భావం కూడా బాగా చెప్తారు. ఇప్పుడు నేను భగవద్గీత చెప్తాను, వినండి. 1వ అధ్యాయం 1వ శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సామవేతాయుత్సవ మామకా పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. భావం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, ధర్మభూమి అయిన కురుక్షేత్రంతో కూడి ఉండి మరియు యుద్ధకాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండుపుత్రులు ఏమి చేసిరి? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజవచనమబ్రవీత్. భావం. యుద్ధానికి సంసిద్ధులై ఉన్న పాండవ సైన్యాలను చూసి దుర్యోధనుడు ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, పశ్యేతం పాండుపుత్రానమాచార్య మహతం చము వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. భావం. దుర్యోధనుడు అన్నాడు, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచ్చే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడుము. అత్ర శూర మహేశ్వాస భీమర్జున సమయుధి యుయుద్ధానో విరాటాశ్చ ద్రుపదాశ్చ మహారథః దుశ్చకేతుశ్చ కీతనః కాశీరాజశ్చ వీర్యవన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైవశ్చ నరపుంగవః యుధమానుశ్చ విక్రంత ఉత్తమౌజాశ్చ వీర్యవన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ